సగటు మనిషి జీవితంలో రేడియో అంతర్భాగంగా నిలిచింది అని సిక్కలు జిల్లా వాసులు అంటున్నారు. విశ్వసనీయ వార్తలు ప్రసారం చేసే ఏకైక వార్తా సాధనం రేడియో మాత్రమే. ప్రపంచ రేడియో దినోత్సవ వేడుకలు గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రేడియో మాధ్యమ ప్రాధాన్యతను నేటితరం యువతకు, ప్రజలకు, అన్ని వర్గాల వారికి తెలియజేసేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకున్నామని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 మాజీ గవర్నర్ జి ఇందిరా ప్రసాద్, పీజీ గుప్తా, బివి రవిశంకర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు సాసపు జోగినాయుడు, ఎస్ సంజీవరావు, ఊన్న నాగభూషణ్ రావు, న్యాయవాది ఆన్నెపు సత్యనారాయణ, గుడ్ల జగ్గారావు, గుడ్ల గోపాలరావు, మామిడి రాంబాబు, పొట్నూరు నాగేశ్వరరావు, మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. తర్వాత టీవీ ఛానల్స్ వరకు డెవలప్ అయ్యి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చిందంటే దానికి మూల కారణం ఆకాశవాణి రేడియో కార్యక్రమం కనుగొన్న మార్కన్ గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఈరోజు ఎవరు చేసుకొని విధంగా మనం వాకర్స్ ఇంటర్నేషనల్లో నాకు తెలిసి ఎవరు కూడా ఈ రేడియో ఆవిర్భావ దినోత్సవం చేసుకోరని నేను అనుకుంటున్నాము. మనం చేసుకోవడం మనకి అవకాశం దక్కింది. దీన్ని గర్వంగా భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు. ప్రపంచంలో కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. ఒక దేశం నుంచి దేశమైనా, ఒక మనిషి నుంచి మనిషికైనా కమ్యూనికేషన్ లేకపోతే అసలు ఏ వ్యవహారం కూడా జరగదు. అటువంటి కమ్యూనికేషన్స్ చేసే మన ఈ పుట్టినదినం ఇది అంటే ఆకాశవాణి పుట్టినదినం. ఈ ఆకాశవాణి పుట్టినదినం మనం చేసుకోవడం అనేది మనకున్న కమ్యూనికేషన్స్ మీద ఉన్నటువంటి గౌరవం ఇది. కనుక ఈ కమ్యూనికేషన్స్ ఇప్పుడు ఎలా మారిందంటే సోషల్ చేంజ్లో కమ్యూనికేషన్స్ ఇప్పుడు అవుతుంది ఏది టీవీల ద్వారా. ఇక ఇది మన ప్రీతం నాయకులు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఈ రేడియో ముందుకు తీసుకురావాలని మన్ కీ బాత్ అని తీసుకొచ్చి మళ్ళీ కమ్యూనికేషన్స్ ఇలా ఉండాలన్నది ఇంటింటికి విలేజ్కి ఇల్లింటికి వెళ్తుంది. కనుక ఈ కమ్యూనికేషన్ అనేది చాలా అవసరము. అలాగే మన దేశంలో అటువంటి ఉక్కు మనిషి పుట్టడం, సరోజిని నాయుడు గారు అటువంటి ఉక్కు మనిషి పుట్టడం వలన లేడీస్ కూడా ఆ రోజుల్లో స్వతంత్ర ఉద్యమంలో ఆవిడ కూడా చాలా సేవ చేయడం అనేది, ఆవిడ సేవకి మెచ్చుకొని లేడీ విత్ ద ల్యాంప్ అని అవార్డు కూడా ఇవ్వడమైంది మన ప్రభుత్వము. కనుక మన ప్రభుత్వం ఆవిడకి గుర్తుగా జాతీయ మహిళా దినోత్సవం కింద నిర్ణయించడమైనది. కనుక ఆవిడ కూడా చాలా గొప్ప వ్యక్తుల్లో, మన దేశంలో గొప్ప వ్యక్తుల్లో ఆవిడ కూడా ఒకరు. అందువల్ల స్త్రీమూర్తి అయ్యి ఉండి అంత లెవెల్కి ఎరగడం అనేది అది నిజంగా అది చాలా గొప్ప విషయం. మరి అటువంటి విషయం ఈ రెండు విషయాలలో మన స్టార్ వాకర్స్ క్లబ్ ఈ విధంగా ఈ వేడుకలు చేసుకోవడం, జన్మదిన వేడుకలు చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావించవలసిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. మళ్ళీ ప్రచారంలో తీసుకొచ్చి బాధ్యత కూడా చేద్దాం తెలియజేస్తూ ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో ప్రజలకు మంచి మాధ్యమంగా ఉండేది. ఎందుకంటే గతంలో పూర్వం మనందరం రేడియో వార్తలు, రేడియో ప్రచారాలు, రేడియో మీదే ఆధారపడి మన కమ్యూనికేషన్ చాలా వరకు జరిగింది. ఆ తర్వాత పరిణామాల దృష్ట్యా దూరదర్శన్ రావడంతో, తర్వాత ఛానల్స్ రావడంతో దీని ప్రాముఖ్యత తగ్గినా ఇప్పటికి కూడా కారుల్లోని వీటిలోని వివిధ భారతి అని, ఎఫ్ఎం రేడియో అని ఈ రకంగా ఇప్పుడు మళ్ళీ ప్రాచుర్యం పొందింది. తర్వాత మోడీ మన్ కీ బాత్ వలన మరింత రేడియో ప్రాముఖ్యత ఇప్పటికీ కొనసాగుతుంది. ఇటువంటి మంచి విశ్వసనీయత ఉన్న మధ్యమే ఏదైనా ఉందంటే అది ఆల్ ఇండియా రేడియో అనేసి ముందుగా నన్ను గుర్తించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మరీ మైక్ ఇచ్చి మాట్లాడమన్నందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మన సమావేశం ఇక్కడ ముందు నేను విన్నాను మీ వాయిస్, ఇది 5 నిమిషాల సమావేశాన్ని. నాకు మైక్ ఇచ్చేలాగుంటే ఒక్కోసారి సమయం నాకే తెలియదు. కాకపోతే నాకు 1 నిమిషం కూడా చాలు. అది ఎలాగంటే ఇప్పుడు మన నాయుడు గారు, మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, దాన్ని మాకు మా భాషలో మేము మరేది కొత్తగా చెప్పవాలి, లేకపోతే అడాప్షన్ మేము ఒకటి వేస్తాం. ఆ చెప్పిందే మీకు అడాప్ట్ చేస్తాం మా లాంగ్వేజ్లో.
అది అడాప్ట్ చేస్తూ ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ ఆకాశవాణి ఒకప్పుడు ప్రజల్లో మమేకమై అంతే, నేను వార్తలు లేకపోతే టీ కూడా తాగని వాళ్ళు ఎంతోమంది ఉండేవారు. అలాంటి ఆకాశవాణి కాలక్రమేణా కాలంలో కలిసిపోయింది. సరే, దానికి తగ్గట్టు వాటికి మించి మనకు చాలా సౌకర్యాలు ఉన్నాయి, దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాము, వినియోగించుకుంటున్నాము. ఓకే, ఇకపోతే మహిళగా సరోజిని నాయుడు గురించి మనం మాట్లాడాలంటే ఆనాటి ఝాన్సీ లక్ష్మీరాబాయో లేకపోతే సరోజిని నాయుడు మరికొందరు ఒకరిద్దరు ముగ్గురు పేర్లు మనం చెప్పొచ్చు. అలాంటి వాళ్ళు ఉండబట్టే ఈరోజు మహిళలు కూడా పురుషులతో సమానమని ఆల్మోస్ట్ ఈక్వల్ గా మా జుడిషియల్ తీసుకుంటే పురుషుల కంటే మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చింది. ఇది రావడానికి కారణం అలాంటి మహిళలు ఆ రోజు ఉండబట్టాయని నేను చెప్పక తప్పదు. సో ఇంతటితో ముగిస్తున్నాను. దినోత్సవం మరియు సరోజిని నాయుడు జన్మదినం. ఆవిడ జన్మదినం సందర్భంగా మన దేశంలో జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రపంచ మహిళా దినోత్సవం అనేది అది మార్చి 8. చాలా మంది ఈ 2 కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే ఆవిడ పుట్టినరోజున మన భారతదేశ ప్రభుత్వం జాతీయ మహిళా దినోత్సవం జరపడం చాలా ఆవిడకి ఇచ్చిన ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అటువంటి మహిళలకు ఈరోజు స్మరించడం చాలా ఆనందం.